బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కారు గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడబోతోంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక తిరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, అవి మేమే గెలుచుకుంటాము అనేటువంటి ధీమాతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరొక వైపు 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి అనర్హత వేటు పిటిషన్ పైన చాలా రోజుల నుంచి గతంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టులో కూడా దఫాదఫాలుగా విచారణ జరిగిన తర్వాత ఈ రోజు తుది తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి దానిపైన అనర్హత వేటు పడుతుందా లేదా అనేటువంటిది ఈ రోజు సుప్రీంకోర్టులో తేలబోతోంది. ఆ 10 స్థానాలకి సంబంధించి ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. అయితే మరి కాసేపట్లోనే కోర్టు తీర్పు వస్తుంది. ఉప ఎన్నికలు రాబోతున్నాయా లేదా అనేటువంటిది కాసేపట్లోనే తేలేటువంటి అవకాశం కనిపిస్తుంది.